నమస్తే, వెల్కమ్ టు ఇన్స్పైర్ బుక్ యూట్యూబ్ ఛానల్. బీటెక్ ఫినిష్ చేసిన ఒక వ్యక్తి ఫినిష్ చేయగానే జాబ్ అయితే చేశారు. మళ్ళీ ఎక్కువ రోజులు అయితే కాదు, జస్ట్ 2 to 3 months మాత్రమే. బట్ దాంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే చేసిందే 2 to 3 months, కాకపోతే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ అవకాశం వచ్చింది. వచ్చి రాగానే జాబ్ అయితే రిజైన్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ అయితే ఫుల్ టైం అయితే వచ్చేసారు. అసలు జాబ్ ఎందుకు రిజైన్ చేశారు, ఫుల్ టైమ్గా డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎలా వచ్చారు తెలుసుకుందామా? అసలు ఆ పర్సన్ ఎవరు, డైరెక్ట్ సెల్లింగ్కి ఫుల్ టైంకి ఎందుకు వచ్చారు, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్స్పైర్ బుక్ యూట్యూబ్ ఛానల్. హలో అచ్యుత్ సార్, వెల్కమ్ టు ఇన్స్పైర్ బుక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సౌజన్య మ్యామ్, ఇంత మంచి యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్ బుక్ ఛానల్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ గురించి చెప్పండి వ్యూవర్స్కి. మీరు డైరెక్ట్ సెల్లింగ్ రాకముందు మీరు ఏం చేసేవారు? మేడం యాక్చువల్లీ నా పేరు వచ్చేసి గుల్లపల్లి అచ్యుత్ నా పేరు. సో బిజినెస్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కన్నా ముందు నేను బీటెక్ చేశాను వరంగల్లో. సో యాజ్ యూజువల్ అందులోనే బీటెక్ అయిపోయింది. సో దాని తర్వాత ప్రతి పేరెంట్కి ఎట్లా ఉంటుందంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలి, అంతే కదా, ప్రతి ఫ్యామిలీ అట్లే ఉంటుంది అన్నట్టు. సో సేమ్ మా ఫ్యామిలీలో మా డాడీ మమ్మీ ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పేసి ఎవరో పంపించడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకున్నాం, అక్కడ బ్యాచిలర్ రూమ్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నాం. ఒక ప్రైవేట్ వర్క్ చేస్తున్నాం. అక్కడ చేస్తున్న సమయంలోనే చాలా వెయిట్ చేస్తున్నాం జాబ్ కోసం. వెయిట్ చేసి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. 6 months తర్వాత మా గ్రేట్ ఒక బ్రదర్ ఉండేది, సో మిస్టర్ నరేష్ కుమార్ అని చెప్పేసి. సో తను అడిగాను అన్నట్టు ఒక జాబ్ కావాలని చెప్పేసి, ఇంట్లో ఇబ్బంది అవుతుంది జాబ్ కావాలని చెప్పేసి అడిగాను. సో వెంటనే ఒక 1-2 monthsలో నాకు జాబ్ అది ఇప్పించాడు ఒక మంచి కంపెనీలో, ఈస్ట్ కోస్ట్ మ్యాగ్నెట్ కంపెనీలో. సో శాలరీ మంచిగా ఉంది, 21,000 శాలరీ. సో జాబ్ బాగానే ఉంది, అంతా ఒక ఎవ్రీథింగ్ ఫైన్. సో జాబ్ చేస్తున్నాం, బట్ ఏదో ఒక వెల్తీ ఫీలింగ్ అనమాట. అంటే నేను ఉండేదేమో ఉప్పల్లో, జాబ్ ఏమో జీడిమెట్ల దగ్గర ఒక లాంగ్ డిస్టెన్స్, దాదాపు 25 kilometers ఉంటుంది. డైలీ 50 to 60 kilometers జర్నీ చేయాల్సిందే. సో అంటే నాకు అనిపించింది జర్నీ ఎక్కువ ఉంది, దాంతోపాటు జాబ్ కూడా కొద్దిగా నాకంటే సాటిస్ఫై అవ్వలేదు అన్నట్టు. సో నేను చదువుకున్నది వేరు, నేను చేసే జాబ్ వేరు, ఏదో ఇన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉండేది అన్నట్టు. అదే టైంలో నేను ఇట్లా మంచి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్లాన్ విన్నాను. సో విన్న తర్వాత నాకు చాలా బాగా అనిపించేసింది. ఎంతో చెప్పాను కదా మా అన్నయ్య అని చెప్పేసి. సో ప్లాన్ చెప్పాడు. చెప్పిన పర్సన్ ఎవరంటే తను ఆల్రెడీ ఇంతకుముందు లండన్లో జాబ్ చేశాడు, లండన్లో వర్క్ చేశాడు 5 years వరకు. సో తను చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్లాన్ అంటే బిజినెస్ ప్లాన్ నమ్మడం కాకుండా తనని నమ్మిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే తను మా ఫ్యామిలీలో ఒక మంచి వ్యక్తి, టాప్ లెవెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఫస్ట్ తను నమ్మాను. నమ్మిన తర్వాత చాలా బాగా అనిపించేసింది. ఇమీడియట్గా నేను లాగిన్ అయిపోయినా, బిజినెస్లో లాగిన్ అయిపోయి కొద్దిగా జర్నీ చేస్తున్నాం, ఎట్లా చేయాలని చెప్పేసి కొద్దిగా నేర్చుకున్నట్టు. ఒక 3 to 4 months అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ అవకాశం దొరికింది నాకు చెన్నైలో, పాండిచ్చేరిలో. వండర్ఫుల్ ట్రైనింగ్ అది. సో వెళ్ళేదా కూడా తెలియదు నాకు, నాకు అక్కడ లైఫ్ సెట్ అయితే చెప్పేసి నాకు అర్థం కాలేదు. బట్ ఎప్పుడైతే వెళ్ళానో చెన్నై పాండిచ్చేరికి, వెళ్ళిన తర్వాత 4 days ట్రైనింగ్ తీసుకున్నాము ఈ బిజినెస్లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో. చాలా పెద్ద ట్రైనింగ్ అది. సో విన్న తర్వాత నాకు కూడా అనిపించింది నేను చేసే జాబ్కి ఈ బిజినెస్కి తేడా ఏంటి అనే విషయం నాకు చాలా క్లారిటీ అర్థమైపోయింది. అంటే ఎట్లా అర్థమైంది సార్ జాబ్ కి బిజినెస్ కి డిఫరెన్స్? జాబ్ అంటే ఒకటే మీకు తెలుసు, జాబ్ అంటే మీకు తెలిసిన విషయమే, డైలీ 8 hours కష్టపడాల్సిందే. దాంతోపాటు కంటిన్యూ సంవత్సరం ఆల్మోస్ట్ 60 years వరకు కష్టపడాల్సిందే. ఇన్కమ్ కూడా మనకి ఒక కొద్ది వెళ్తుంటుంది అంతే ఇన్కమ్ మాత్రం. బట్ ఇక్కడ ఏంటంటే ఈ జాబ్ బిజినెస్లో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనకు ఒక మంచి విషయాలు నేర్పిస్తున్నారు. దాంతోపాటు మన లైఫ్ తొందరగా సెట్ అవుతుంది. దాంతోపాటు మన లగ్జరీ లైఫ్, మన ఫ్యామిలీ ఒక 3 generations వరకు వండర్ఫుల్ టీమ్తో చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఒకటే అనిపించింది, బిజినెస్ చేస్తే బెనిఫిట్ ఏంటి, జాబ్ చేస్తే లాస్ ఏంటి అని చెప్పేసి చాలా క్లారిటీ అర్థమైంది అక్కడ ఆ 4 daysలో అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే నేను రిటర్న్ బ్యాక్ వచ్చానో మన తెలంగాణకి, వరంగల్కి వచ్చిన తర్వాత ఇమీడియట్ నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే నా జాబ్ని ఏదైతే జాబ్ చేస్తున్నానో ఫుల్ టైం మొత్తం బంద్ చేసిన. సార్ మీరు బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత జాబ్ రావడానికి ఆల్మోస్ట్ 6 months ట్రై చేశారు. మళ్ళీ మీకు రిఫరెన్స్ తోటే జాబ్ వచ్చింది. కానీ 2 to 3 monthsకే జాబ్ రిజైన్ చేసి డైరెక్ట్ సెల్లింగ్కి ఫుల్ టైం అయితే వచ్చారు. అసలు రీజన్ ఏంటిది? ఎస్ మేడం, మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. 3 monthsలోనే మీరు అంటే జాబ్ బంద్ చేసి ఫుల్ టైం తీసుకునే కారణం ఏంటి అంటే, సో నేను కూడా అబ్జర్వ్ చేశాను. 3 months ఆల్మోస్ట్ 3-4 months వరకు నేను పార్ట్ టైం చేశాను అన్నట్టు. మన డైరెక్ట్ సెల్లింగ్ పార్ట్ టైం చేస్తున్నప్పుడు నేను చాలామందిని కలిసాను. అంటే ఎవరైతే జాబ్ చేస్తుంటారు కదా చాలామంది, నేను వెళ్ళి వాళ్ళకి ప్లాన్ చెప్పడం, వాళ్ళకి కలుస్తూ ఉంటే అందులో ఒక పర్సన్ కలిశాను. ఒక పర్సన్ లెక్చరర్ అనమాట, శ్రీ చైతన్య కాలేజ్ లెక్చరర్. సో తను కలిశాను. అతను ఆల్రెడీ 15 years ఎక్స్పీరియన్స్ ఆ కాలేజ్లో. అట్లాంటి వ్యక్తి కూడా మన కంపెనీకి మొగ్గు చూపినట్టు, అంటే ఈ బిజినెస్ బాగుందని చెప్పేసి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అతను కూడా. ఇంకో పర్సన్ చూశాను, 108 డ్రైవర్ అనమాట. అతను కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి బండి నడిపిస్తున్నాడు, 108 వెహికల్. సో అలా ఆ పర్సన్ కూడా సేమ్ అట్నే, అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేని జాబ్ అన్నట్టు. సో దాని తర్వాత ఒక డిపార్ట్మెంట్ పర్సన్ కూడా, తను కూడా అంత సేమ్. అంటే
ఎవరైనా కూడా ఇంకా చాలా మంది కలిసాను, దాదాపు ఒక 40-50 మెంబర్స్ కలిసాను. అంటే మీరు అన్ని ఫీల్డ్ వాళ్ళని టచ్ చేసుకుంటూ వచ్చారు, Yes. కానీ అందరి దగ్గర మిగిలింది ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలా జరుగుతుంటే ఏమైంది అనిపించిందంటే, అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను నా జాబ్ని. ఈ జాబ్ని చేస్తున్నాను ఒక 3 months 4 months చేసిన తర్వాత కూడా మేబీ నేను కూడా 15 years తర్వాత నా పరిస్థితి అలా ఉందేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ కలిగింది నాకు. అదే టైంలో అనిపించింది నాకు నేను తీసుకున్న డెసిషన్ రైట్ అనిపించింది. సరే, నేను ఎప్పుడైతే నేను ఒక ట్రైనింగ్ విని ఈ బిజినెస్ని ఫుల్ టైం అని చెప్పాను కదా, సో నేను తీసుకున్నది 100% రైట్ అనిపించింది. సో వై బికాస్ నేను చాలామంది చూశాను కదా, వాళ్ళందరి మొహంలో నాకు కూడా అనిపించింది ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుండేది, ఇంకొక సైడ్ ఇన్కమ్ ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ప్రతి మంత్ ఒక మంత్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ శాలరీ వస్తుంది, సెకండ్కో థర్డ్కో వస్తుంది. నేను అడిగాను మీ శాలరీ ఎన్ని రోజులు ఉంటాయని చెప్పేసి అడిగాను. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, 3 to 4 days ఉంటుంది సార్ అంటే చెప్పారు. మీరు మినిమం 50 నుంచి 60 వరకు వాళ్ళ శాలరీ మొత్తం కథమయ్యేది. మళ్ళీ శాలరీ కోసం వెయిట్ చేస్తుండేది. మళ్ళీ శాలరీ కోసం ఒక 25 days వెయిట్ చేయాలి. 100% 25 days వెయిట్ చేయాల్సిందే. ఆ టైంలో మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాడో మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేయాల్సిందే. సో నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అన్నట్టు. నాకు అనిపించింది నాకు రైట్ టైంలో రైట్ బిజినెస్ అవకాశం దొరికిందని చెప్పేసి స్ట్రాంగ్ అనిపించేసింది. అదే విషయంలో నేను ఈ బిజినెస్ని ఫుల్ టైం తీసుకోవడానికి కారణమైంది. సార్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి నా తరపున ఒక క్వశ్చన్ సార్. ఒక ఇద్దరిని జాయిన్ చేపిస్తే సరిపోతుంది సార్, బిజినెస్ ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుందా? నిజమేనా అది? అయ్యో సౌజన్య మేడం, మీరు అంటే చాలా నాలెడ్జ్ ఉందనుకున్నాను మీకు డైరెక్ట్ సెల్లింగ్ పైన. అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయినింగ్ అంటే ఉండదు సార్. ఫస్ట్ థింగ్ జాయినింగ్ అసలే ఉండదు. మరి ఏముంటుంది సార్ డైరెక్ట్ సెల్లింగ్? మన ఓన్లీ షాపింగ్ ఉంటుంది మేడం. షాపింగా? ఓన్లీ షాపింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వస్తువు కొంటున్నాం అంతే. ఇక్కడ మనం ఎవరిని జాయిన్ చేయట్లేదు కదా, అక్కడ ఇక్కడ జాయినింగ్ ఏం లేదు. ఇక్కడ అంటే ఏదో మనీ సర్క్యులేషన్ కొన్ని బిజినెస్ ఉంటాయి, అలా జాయినింగ్ ఉంటుంది. అక్కడ జాయినింగ్ ఉంటుంది, డబ్బులు మనం పేమెంట్ చేయాలంతే. ఇక్కడ అట్లా కాదు, మీకు నచ్చిన వస్తువు కొనుక్కోవడం ఇక్కడ అంతే ఇక్కడ. సో షాపింగ్ చేసినామంటే ఆటోమేటిక్గా మనం కూడా బిజినెస్తో పార్ట్నర్ అయిపోతాం. మనం కూడా పార్ట్నర్ అయిపోయి మనకు కూడా కంపెనీ బిజినెస్ అవకాశం ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం సేల్స్ చేస్తూనే కొద్దిగా ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. సో ఇది మన కంపెనీ యాక్చువల్ అన్నట్టు. జాయినింగ్ అనేది మన దాంట్లో ఉండనే ఉండదు. సో డైరెక్ట్ సెల్లింగ్గా జాయినింగ్ అంటుండదు. సో ఓన్లీ షాపింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, సెకండ్ క్వశ్చన్. సో అదేంటి అంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయని చెప్పి అంటున్నారు. నాకు తెలిసి ఆటోమేటిక్గా డబ్బులు ఎక్కడ రావండి. మీరు ఏ జాబ్లో రావు, ఏ బిజినెస్లో కూడా రావు. ఇప్పుడు ఇక్కడ మన కంపెనీలో ఏంటి అంటే, మన డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే మనం టీంకి సపోర్ట్ చేయాలి. టీంకి సపోర్ట్ చేస్తున్నప్పుడు అలా మనకు డబ్బులు ఇస్తా అంట కంపెనీ. సో సపోర్ట్ అంటే ఎట్లా అంటే మనం వాళ్ళ తరపున వెళ్ళి మనం వాళ్ళకి ఫీల్డ్ వర్క్లో సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో మీకు తెలిసి ఉంటుంది, చాలా బిజినెస్లు క్లోజ్ అయిపోయినాయి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా కొన్ని వందల కంపెనీస్ ఉండే, బట్ ఆ టైంలో చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి. రీజన్ ఏంటి అంటే సపోర్టింగ్ కరెక్ట్ దొరకలేనట్టు. బట్ అయినా కూడా మేము ఏం చేసినామంటే మా టీం అందరం కూడా నిలబడిన ఆ టైంలో ఈవెన్ గ్లౌజులు వేసుకున్నాం, దాంతోపాటు మాస్క్లు వేసుకోవడం. సో జరిగి అంటే ఆ టైంలో కూడా ప్రోడక్ట్ని వాళ్ళకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళకి హోమ్ డెలివరీ కూడా చేసినాం. ఆ టైంలో ఆ 2 years నిలబడ్డాం కాబట్టి, ఆ టైంలో మా కంపెనీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ రోజున ఆ టైంలో కూడా టీంకి సర్వీస్ ఇచ్చినాం ఆటోమేటిక్గా. సో ఇవ్వడం వలన వాళ్ళ టీంకి అర్థమైపోయింది, ఎస్ ఈ బిజినెస్లో సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అర్థమైపోయింది. సో దానివల్లనే కంపెనీ నుంచి మనకు డబ్బులోనే వస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ సపోర్టింగ్ ఉంటేనే బిజినెస్ జరుగుతుంది. సో ఊరికే ఆటోమేటిక్గా మాత్రం ఎక్కడ డబ్బులు రావు. అందులో దట్టు నా డైరెక్ట్ సెల్లింగ్లో ఆటోమేటిక్గా జరిగే ఒక ప్రసక్తి ఉంది అన్నట్టు. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో జాయినింగ్ సిస్టమ్ అయితే కాదు, లేదు. దిస్ కంప్లీట్లీ షాపింగ్ చేసే బిజినెస్ అంతా కూడా. దీనికి మనం ఒకటి చెప్తున్నాను, దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబ్బులు పేమెంట్ చేయడం అంటూ కూడా ఏముండదు. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడమే ఇక్కడ ఫస్ట్ థింగ్ పని. దాని తర్వాత డబ్బులు అనేటివి మన టీం వర్క్ చేస్తున్న కొద్ది వస్తుంటాయి. ఒకరితో ఒకరు టీం వర్క్ చేసుకున్న కొద్ది, సపోర్ట్ చేస్తున్న కొద్ది కంపెనీ మనకి డబ్బులు అనేది ఇస్తుంటారు. అచ్యుత్ సార్, మీరు మాట్లాడుతుంటే నేను ఒకటి నోటీస్ చేశాను. మీ ప్రకారంగా అసలు టీం వర్క్ అంటే ఏంటి? టీం వర్క్ అనేది చాలా వరకు యూజ్ చేశారు కదా మీరు. టీం వర్క్ అంటే అసలు ఏంటి మేడం? టీం వర్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్లీ నా టీంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. లేడీస్ బాయ్స్ ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది చదువు ఉండదు, బిజినెస్లోకి వస్తారు. వాళ్ళకి ఎలా చేయాలో అర్థం కాదు. స్టార్టింగ్లో అంటే బిజినెస్ ప్లాన్ వింటారు. సో దాని తర్వాత ఎలా చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. సో ఆ టైంలో మనం కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి మంచిగా ఎట్లా చెప్పాలో అర్థం చెప్పడం కావచ్చు, వాళ్ళ కింద కొద్దిగా టీం చేయడం. అంటే వాళ్ళ చదువులు అని చెప్పేసి వాళ్ళు వదిలేకుండా వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సపోర్ట్ చేసి కొద్దిగా టీం చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది 20 మంది టీం చేసినాం అనుకోండి. టీం చేసి వాళ్ళకి ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాం అక్కడ మనం. టీం వర్క్ ఎలా నేర్పిస్తున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, రేపు డేట్న నేను ఎట్లయితే వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినో సేమ్ వాళ్ళు వాళ్ళ టీంలో కూడా అదే పని చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ టీంలో కూడా సేమ్ ఒక 10 మంది టీం చేసేసి సో ఇట్లా ఏరని చెప్పేసి వాళ్ళకి అర్థం చూపిస్తారు అన్నట్టు. ఇదే కదా టీం వర్క్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఒక చిన్న స్టోరీ చెప్దాం మనం అనుకుందాం. చెప్పండి సార్. ఒక ఎట్లా అంటే ఒక ఫాదర్ ఉన్నారు ఒక ఇంట్లో. తను ఏం చేశాడంటే ప్రతిరోజు వాళ్ళ ఇంట్లోకి చేపలు తీసుకొచ్చి వండి పెట్టి మంచి వాళ్ళ పిల్లలకి డైలీ తినిపించాట. డైలీ కంటిన్యూ అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఒక రోజు వాళ్ళ ఫాదర్కి ఏమైందంటే జ్వరం వచ్చి ఆ రోజున వెళ్ళలేకపోయాడు. కొద్ది రోజుల వరకు ఆయన వెళ్ళలేకపోయినాడు అన్నట్టు. బట్ ఆ టైంలో పిల్లలు ఏం చేసినంటే ఏం చేయలేక వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి ఫాదర్ ఏం చేసినంటే డైలీ తినడం నేర్పించింది, కానీ అసలైతే ఆ చేపలు ఎలా పట్టాలి, ఎలా పట్టి తీసుకురావాలని చెప్పేసి నేర్పిస్తే బాగుంది కదా. నేర్పిస్తే ఎలా ఉండే మీరు చెప్పండి. ఇప్పుడు చేపలు పట్టడం నేర్పించడం బెటరా, లేకపోతే చేపలు నేర్పిస్తే వాళ్ళు ఆకలితో ఉండేవాళ్ళు కాదు. ఎస్ వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే మొత్తం తెచ్చి వంట చేసుకొని ఎవ్రీథింగ్ చేసుకునేవాళ్ళు, ఎస్ డిపెండ్ అవ్వకుండా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పింది రియల్ వాస్తవం అనమాట. ఎందుకంటే మనం చేయాల్సింది అండి మన బిజినెస్లో టీం వర్క్ ఇంత చెప్పారు కదా. టీం వర్క్ అంటే ఇదే, మనం బిజినెస్లో ఎట్లా చేయాలని నేర్పించడం, సేమ్ మళ్ళీ డూప్లికేషన్ వాళ్ళకు కూడా అదే నేర్పించడం అన్నట్టు. ఇదే కదా టీం వర్క్ అంటే. సో దీంతో పాటు ఇలానే మనం ఈ టీంతో పాటు జోడి వర్క్ కూడా ఉంటుంది, మంచిది, చాలా వండర్ఫుల్ థింగ్ అన్నట్టు. సార్ టోటల్ ఇప్పుడు 1 మినిట్, ఇప్పుడు మీరు టీం వర్క్ అన్నారు, జోడీ వర్క్ అన్నారు. జోడీ వర్క్ అంటే ఏంటిది? ఎస్, ఇప్పుడు యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, టీం వర్క్తో పాటు జోడీ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే జోడీ అంటే ఒకటండి, ఇప్పుడు మీరు బయట మనం వెళ్తుంటారు, సో బయట జాబ్స్ అని ఎక్కడైనా కూడా సింగిల్ వర్కే ఉంటుంది. అంటే వాళ్ళకి సపోర్టింగ్ ఉండదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాస్క్ ఇచ్చాడు మీ బాస్, టాస్క్ ఇస్తే మీరు కంపల్సరీ ఫినిష్ చేయాల్సింది. అంతే. మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సిన రూల్ లేదు, ఎందుకంటే అడిగినా కూడా వాళ్ళు చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి రాదు కదా డబ్బులు, మీ టాస్క్ మీదే అన్నట్టు ఇక్కడ. మళ్ళీ ఎవరి ఇండివిజువల్ టాస్క్ వాళ్ళకి ఉంటాయి కదా సార్. అవును. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో నాకు ఒక టాస్క్ ఇచ్చిన అనుకోండి, నా టాస్క్ నా ఒక్కందే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాస్క్ ఇచ్చినంటే నా జోడి కూడా యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఏమవుతుందంటే నేను ఏం చేస్తాను, మా జోడీతో షేర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టాస్క్ వచ్చింది, ఇద్దరం కలిసి ఏదని చెప్పేసి ఒక జోడీ వరకు చేస్తాం అనుకోండి, నేను తను కలిసి చేస్తాం, బిజినెస్ అంతా చేస్తాం. ఆటోమేటిక్గా ఒక టైంలో మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఆ క్రెడిట్ ఇద్దరికి వచ్చేస్తాను ఆటోమేటిక్గా, ఇద్దరికి టీమ్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇది కదా జోడి వర్క్ అంటే. సో బయట మాత్రం సింగిల్ వర్క్ ఉంటుంది, ఆల్వేస్ సింగిల్ వర్కే. ఎంతైనా కష్టపడదు, లైఫ్ లాంగ్ సింగిల్ వర్క్ చేయాల్సిందే. బట్ ఇక్కడ మాత్రం ఒక జోడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన పైన అప్లయన్స్ జోడీ ఉంటారు, మన కింద టీంలో కూడా జోడీస్ ఉంటారు, వాళ్ళతో మనం బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. వావ్ సార్, సూపర్. అచ్యుత్ సార్, మీరు ఇప్పుడు జోడీ వర్క్ అనేసి అన్నారు కదా, అసలు జోడీ వర్క్ అంటే ఫ్రెషర్సే చేసుకోవచ్చా, లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చా, లేదంటే అసలు జోడీ వర్క్ లేకుండా సింగిల్ కూడా చేసుకోవచ్చా? ఎస్, జోడీ వర్క్ అనేది నేను చెప్పాలంటే పాలు నీదిన మాదిరిగా చాలా కూల్గా ఆల్వేస్ కలిసిమెలిసి ఉండాలి అన్నట్టు. ఎందుకంటే ఇది మనకి ఓన్లీ బిజినెస్ అనే విషయంలో కాదు, ఈవెన్ హెల్త్ విషయంలో ప్రాబ్లం వచ్చినా కూడా, ఆర్థికంగా ఇబ్బంది అయినా కూడా, ఎనీ టైంలో కూడా కొన్నిసార్లు ఈగో వరుతూ ఉంటుంది. డబ్బులు ఎక్కువైనా డబ్బులు తక్కువైనా ఏ ప్రాబ్లం ఉన్నా పర్లేదు, ఒక అప్లైన్ డౌన్ అంటే ఆల్వేస్ కలిసిమెలిసి ఉంటారు అనుకోండి, ఆ జోడి అనేది చాలా బలపడుతుంది అన్నట్టు. అందుకే కదా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా డబ్బులు పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈగో వెళ్తూ ఉంటుంది, అటువంటి జోడీని కట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ జోడి వల్ల బిజినెస్ జరిగింది, ఆ జోడితోనే బిజినెస్ జరిగింది. సో అలాంటి వ్యక్తి మనం కట్ చేయదు కదా. సో ఆల్వేస్ ఫాలో నీదర్ మాదిరిగా మన బిజినెస్లో చాలా కూల్గా సాఫ్ట్గా ఉంటే మన బిజినెస్ చాలా పెద్ద లెవెల్కి వెళ్ళొచ్చు, ఒక పెద్ద టీం అనేది మనం లీడ్ చేయొచ్చు. సార్ యాక్చువల్లీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఏమేమి అచీవ్మెంట్స్ తీసుకున్నారు అండ్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అచీవ్మెంట్స్ అంటారా చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో ఒక మొబైల్ ఫోన్ కొన్నాను, ఒక చిన్న ఫోన్ కొన్నాను, దాని తర్వాత ల్యాప్టాప్ కొన్నాను. సో దాని తర్వాత ట్రిప్స్, మన బిజినెస్లో ఏంటంటే ట్రిప్స్ కూడా ఇస్తాయి కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, విన్ అయితే కాంటెస్ట్ అయితే. సో అందులో రాజస్థాన్కి వెళ్ళాను, గోవాకి 3 టైమ్స్ వెళ్ళాను, అండ్ మైసూర్కి వెళ్ళాను, కులుమనాల్కి వెళ్ళాను. సో ఇండియాలో దాదాపు ఒక 90% ఆఫ్ ది ప్లేసెస్ అన్ని విజిట్ చేశాను మన కంపెనీ తరఫున. అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను బ్యాంకాక్కి. ఇది మాత్రం నాకు మర్చిపోలేని విషయం అని చెప్పవచ్చు. సో బ్యాంకాక్ ఫ్లైట్ ఎప్పుడైతే ఎక్కాను, బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ నుంచి. సో చాలామంది ఏమన్నారంటే, అంటే వాళ్ళు అప్పటి వరకు నేను చాలామందికి చెప్పాను, బిజినెస్ ప్లాన్ చెప్పాను. కొంతమంది అప్పటికి షాపింగ్ చేశారు, కొంతమంది షాపింగ్ చేయలేదు. బట్ ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్ళొచ్చినో చాలామంది అడ్మైర్ అయిపోయారు అన్నట్టు, అంటే వీళ్ళకి ఇది రైట్ బిజినెస్ అని చెప్పేసి అర్థమైపోయింది. అప్పుడు తర్వాత చాలామంది లాగినారు కూడా. బట్ ఒక పర్సన్ ఏంటంటే ఒక టైంలో ప్లాన్ చెప్పినప్పుడు తను ఏంటంటే ఇలాంటి నాకు ఇష్టం ఉండదని చెప్పేసి అన్నాడు అన్నట్టు. ఇలాంటి బిజినెస్ నాకు ఇష్టం ఉండదు, నేను ఓన్లీ జాబ్ చేస్తానని చెప్పేసి అనే ఉండే. బట్ అప్పుడు ఒకటే మాట మేము, సో నువ్వు అవమానించేది బిజినెస్ని కాదు, డబ్బును అవమానించని చెప్పేసి ఒక చిన్న మాట ఉండే అన్నట్టు. ఆ పర్సన్ ఏం చేసిన అంటే ఇమీడియట్గా ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్ళి వచ్చినో ఇమీడియట్గా తను నాకే ఫోన్ చేశాడు, ఫోన్ చేసి మరి షాపింగ్ చేశాడు. తను నాకు కూడా అనిపించింది, అంటే ఏదో ఒక బిజినెస్ చెప్పాలి, వాళ్ళకి అర్థం చెప్పాలి, రియాలిటీ అయినా చూపించాలని చెప్పేసి అప్పుడు అర్థమైపోయింది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది నాకు కాల్ చేయడం, చాలామంది నాకు మెసేజ్ చేయడం, దాని తర్వాత లాగిన్ అవ్వడం చాలామంది జరిగినట్టు. సో దాని తర్వాత బ్యాంకాక్ ఒకటేసారి వెళ్ళలేదు, ఈ బిజినెస్ అంటే 3 సార్లు బ్యాంకాక్ వెళ్ళొచ్చాను.
సో దాని తర్వాత ఫ్లైట్ జర్నీస్ అంటారా, దాదాపు ఇప్పటివరకు కంటిన్యూగా ఒక 70 సార్ల వరకు ఫ్లైట్ జర్నీ కూడా వేసాను Wow, కంపెనీ super. తరఫున. సో ఫ్లైట్ జర్నీ అంటే నిజంగా నాకు నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. సో ఆ టైంలో ఫ్లైట్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అంటే చిన్న ఉంటాను ఇప్పుడు మామూలు మనం పైకి వెళ్ళి చూస్తున్నాం కదా, Mm. ఇంతే ఉండని చెప్పేసి చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసి అన్నట్టు ఇది ఎట్లనే కంపల్సరీ చూడాలని చెప్పేసి వెళ్ళినాము. ఆ టైంలో ఫ్లైట్ అనేది చాలా హౌజ్ పెద్ద ఉంది అన్నట్టు. సో అప్పుడు అనిపించింది, దాని తర్వాత డ్రీమ్ పెరిగిపోయింది మళ్ళీ ఈ ఫ్లైట్ కంపల్సరీ ఎక్కాలని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, అసలు ఫ్లైట్ ఎక్కాము కూడా డ్రీమ్ లేదు నాకు అప్పటి వరకు. అట్లాంటిది బ్యాంకాక్ వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళడం, ప్యారిస్కి వెళ్ళడం, సో ఇట్లా కంటిన్యూ జర్నీ చేస్తున్నాం ఫ్లైట్లో మాత్రం. ఒక పెద్ద డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో దాని తర్వాత రీసెంట్గా ప్యారిస్ కూడా వెళ్ళాను, స్విట్జర్లాండ్కి వెళ్ళాను, జర్మనీకి వెళ్ళాను, సో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్, ఇట్లా చాలా ప్లేసెస్కి వెళ్ళాను బిజినెస్లోకి వెళ్ళి. ఒక 5 times వేరే ఫారిన్ కంట్రీ కూడా వెళ్ళాను మన కంపెనీకి వెళ్ళి. అండ్ దాని తర్వాత ఒక కార్, పెద్ద డ్రీమ్ ఉండాను. అంటే ఒక బిజినెస్లోకి వెళ్ళి ఒక కార్ ఉన్న ఒక డ్రీమ్ ఉండే. స్టార్టింగ్లో బిజినెస్ కన్నా ముందు కార్ డ్రీమ్ అంటే చిన్న కార్ ఉండే నాకు. Mm. అట్లాంటిది బిజినెస్కి వచ్చిన తర్వాత డ్రీమ్ పెరిగిపోయింది. సుదే బిజినెస్లోకి వెళ్ళి 11 lakhs పెట్టి ఫోక్స్ వ్యాగన్ పోలో కార్ పర్చేజ్ చేశాను. సో దాని తర్వాత అంతకంటే ఒక పెద్ద డ్రీమ్ ఉండే నాకు. అదేంటి అంటే మా డాడీ డ్రీమ్ అది. మా డాడీకి నాకు ఇద్దరికి కలిసి డ్రీమ్ అన్నట్టు. సో ఒక ఇల్లు, మంచి ఇల్లు, వరంగల్ ఒక పెద్ద ఇల్లు కట్టాలని డ్రీమ్ ఉండే నాకు. సో అది మా డాడీ సపోర్ట్తో ఇద్దరం కలిసి ఒక ఇల్లు కూడా బిల్డ్ చేసాము. రీసెంట్గా అది గృహప్రవేశం కూడా అయిపోయింది. సో 18 lakhs వర్త్ ఆఫ్ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. సివి నా డ్రీమ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకా నాకు చాలా గోల్స్ ఉన్నాయి. సో అంటే నాకు డ్రీమ్ అంటే ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకొక ఇల్లు కట్టాలి, సో ఇంకొక మంచి కారు కొనాలని చెప్పి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి అన్నీ కూడా వెలిస్తూ నాకు కూడా ఫుల్ లాభ అవుతున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఇల్లు అన్నారు, కార్ అన్నారు, మరి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారా? 100% మిమ్మల్ని ఇన్వైట్ చేయనా, ఎందుకంటే ఇంత టైం మాత్రం స్పెండ్ చేశారు అండ్ మాకు కూడా ఒక మంచి ఫ్రెండ్ అయ్యి కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఫస్ట్ ఇన్విటేషన్ మీకు వస్తుంది. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. వాటికి నేను చెప్పాను కదా, అచీవ్మెంట్ చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికీ మెయిన్ కారణం ఎవరంటే, ఫస్ట్ థింగ్ మన కంపెనీ సపోర్ట్ అయితే చాలా బాగుంది. సో దాని తర్వాత మా మెంటర్స్, సో వాళ్ళ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాను. సో దాని తర్వాత మా టీం, సో టీం సపోర్ట్ కూడా చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళు లేదు మేము లేమన్నమాట. సో దాని తర్వాత మా గ్రేట్ మెంటర్ నరేష్ సార్. సో దాంతోపాటు మా ఇంట్లో మా ఫ్యామిలీ, మమ్మీ, డాడీ అండ్ మా వైఫ్ అనమాట. సో వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్లనే ఈరోజు నేను ఇంత పెద్ద బిజినెస్ చేయగలిగినాం, ఇంత పెద్ద అచీవ్మెంట్ తీసుకోగలిగినాం. సో ఇదంతటి కారణం వీళ్ళే అనమాట. అచ్యుత్ సార్, మీ స్టోరీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో బీటెక్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, వాళ్ళకి మినిమం ఏం చదువుకోవాలి, అసలు ఏం జాబ్ చేయాలి, ఏం చదివితే ఏ జాబ్ వస్తుంది, మినిమం నాలెడ్జ్ లేకుంటున్నారు. కానీ మీరు స్టూడెంట్ ఏజ్లోనే డైరెక్ట్ సెల్లోకి ఎంటర్ అయ్యి చాలా అంటే చాలా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు. అండ్ దీనికంటే ఇంకెక్కువ సక్సెస్ఫుల్ పొజిషన్కి రీచ్ అవ్వాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్స్పైర్ బుక్.